ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నిన్న టైంకి సాధు సార్ ఫోన్ చేయడం వల్ల తప్పించుకున్నారు. ఇవాళ కేదార్ గర్ల్ ఫ్రెండ్ సంగతి తేల్చేయాలమ్మా. ఆ అబ్బాయి వేరే అమ్మాయిని ప్రేమిస్తున్నానని చెప్పాక కూడా ఏంటి నీ ముండిపట్టు? మీ నాన్న నేను నీకొక మంచి సంబంధం చూస్తాం. కేదార్ కాదన్నా, మీరు ఇంకో సంబంధం అన్నా చచ్చిపోతానని చెప్పాను కదమ్మా. అడిగిందల్లా ఇచ్చి మీ నాన్న నిన్ను చెడగొట్టేశాడే, ఇప్పుడు అనుభవిస్తాడు చూడు. ఇంకొకసారి నన్ను ఇలాంటి పంచాయతీలకు పిలిస్తే నేను రాను చెప్తున్నా. ఇంకోసారి నువ్వేం రానవసరం లేదు. ఇవాళ కేదార్కి గర్ల్ ఫ్రెండ్ ఉందని తెలిస్తే నేనే కేదార్ లైఫ్ లో నుంచి వెళ్ళిపోతాను. పద పద. మధు జీవితాన్ని చక్కబెట్టడం అంటే పరిస్థితుల్ని వంశీ అర్థం చేసుకునేలా చేయడమే కాదు, వంశీ ఆలోచన విధానాన్ని కూడా మార్చాలి. లేదంటే మధు తనతో ఎప్పటికీ సంతోషంగా ఉండలేదు. అమ్మో, ఈ పిల్లొస్తుందేంటి? మళ్ళీ గర్ల్ ఫ్రెండ్ ని పరిచయం చేయని, ఫోన్ లో మాట్లాడించని ఒకటే టార్చర్ చేస్తుంది రాత్రి. నేనొస్తే ఊరికి గొడవ చేస్తుంది. వదిన చూడక ముందే మేఘనకి ఏదో ఒకటి చెప్పి ఇక్కడి నుంచి పంపించేసి. వస్తున్నారు, వెళ్ళు. సరే. కేదార్, నేనొచ్చానని అప్పుడే తెలిసిపోయిందా? పిలవకుండానే వచ్చేసావు. చూసే వచ్చాను. ఆయన మీరేంటి ఇంటికొచ్చారు? అదే, నీ గర్ల్ ఫ్రెండ్ ని చూపిస్తానని చెప్పావు కదా, పరిచయం చేస్తే హాయ్ చెప్పి నా దారి నేను చూసుకుంటాను. అది చెప్పాను కదా, తను ఊర్లో లేదని చెప్పాను కదా. వచ్చాక నేనే తీసుకొచ్చి మీకు పరిచయం చేస్తాను. అబద్ధం, నువ్వు చెప్తుందంతా అబద్ధం. నా బర్త్డే రోజు నీకు గర్ల్ ఫ్రెండ్ ఉందని చెప్పడం అబద్ధం. ఇవాళ ఆ అమ్మాయి ఊర్లో లేదని చెప్పడం అబద్ధం. అరే, అబద్ధం చెప్పాల్సిన అవసరం కేదార్కి ఏముంది మేఘనా? నా డౌట్ కేదార్ మీద కాదులే జగదాత్రి. కేదార్, నీకు గర్ల్ ఫ్రెండ్ నిజంగానే ఉంటే ఫోన్ చేయడానికి కానీ పరిచయం చేయడానికి కానీ ఇంతలా ఆలోచించేవాడివే కాదు. ఇప్పటికైనా నువ్వెవ్వరికి భయపడకుండా నిజం చెప్పు. నేను నిజమే చెప్తున్నాను మేఘనా. మా ఇంట్లో ఇదంతా వింటే రోజు ఏంటి గొడవ అని బాధపడతారు. ఇలా వాళ్ళని బాధ పెట్టడం బాగోదు. ప్లీజ్ మేఘనా, ఆంటీని తీసుకుని వెళ్ళిపో. నువ్వు కూడా ఇట్ట ఇంటికి వచ్చిన వాళ్ళని పొమ్మంటాం ఏం బాగుండలేదు కేదారు. మొగుడు పెండ్లాం కలిసి నా కూతురు కాపురాన్ని రోడ్డుకి ఈడ్చుండారు కదా, మీ ఇద్దరెట్ట కలిసి ఉంటారో నేను చూస్తా. మీరు తీసుకున్న గోతిలో మిమ్మల్ని పడేసే టైం వచ్చేసిందే. ఇవాల్టితో మీ నాటకానికి, మీ పెళ్లికి తెరపడుతుంది. హాయ్ మేఘనా, నిలబడి ఉన్నారేంటి? కూర్చోండి. నేను కూర్చోడానికి రాలేదు నిష్క, కేదార్తో తేల్చుకోవడానికి వచ్చాను. కేదార్, నా ప్రేమకి నీ ప్రేమకి ఇవాళ నాకు సమాధానం కావాలి. కేదార్ సమాధానం ఇవ్వరని చెప్పడం లేదు కదా మేఘనా, కానీ నువ్వు ఇలా సడన్ గా వచ్చి అడిగితే ఎలా? లేని అమ్మాయిని సృష్టించి తీసుకుని రమ్మన్నట్టు టైం అడుగుతున్నారేంటి? లేని అమ్మాయిని సృష్టించడం ఏంటి? నాకు నిజంగా గర్ల్ ఫ్రెండ్ ఉంది. ఉంటే ఆ పిల్లని మేఘనకు పరిచయం చెయ్యి. మేఘన కేదార్ను వదిలేసి కావాలంటే వెళ్ళిపోతుంది. ఏ అమ్మి? వెళ్ళిపోతానంటీ. అమ్మాయిని చూపించు కేదార్. ఇంకెప్పుడు నిన్ను డిస్టర్బ్ చేయను. లేదా ఈ తాళి నా మెళ్ళో కట్టు, నా మెళ్ళో కట్టు, నా మెళ్ళో కట్టు.
కట్టడం ఏంటి? అయినా కేదార్ తాళెందుకు కడతాడు? ఆ, ప్రేమించుకున్న వాళ్ళు పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నారు. మధ్యలో నీకంటే అదే కదా, అదేదో నేను తన భర్తని పెళ్లి చేసుకుంటానని చెప్పినట్టు అలా మాట్లాడుతుందేంటి నిషి మీ అక్క? అవునమ్మి జగదాత్రి, ఇది వాళ్ళిద్దరికి సంబంధించిన విషయం. నువ్వు మధ్యలో రాకో. కేదారు, ఆ అమ్మి అడిగిన దాంట్లో న్యాయం ఉండదు. నిజం చెప్పు, లేదంటే తాళిగట్టు. నీకు ఏ గర్ల్ ఫ్రెండ్ లేదని మేఘనలానే మేము నమ్ముతున్నాం కేదార్. అయినా కూడా నువ్వెందుకు ఇదంతా చేస్తున్నావో మాకర్థం కావడం లేదు. మేఘన మంచి అమ్మాయి, పెళ్లి చేసుకో. అన్నీ తెలిసి మాట్లాడుతున్నావా నిషి? నువ్వు కూడా అన్నీ తెలిసి చాలా చేసుండవు కదమ్మే. టైం వేస్ట్ చేసేంత టైం కూడా నా దగ్గర లేదు కేదార్. నువ్వు ప్రేమించిన అమ్మాయిని చూపించు, లేదా ఈ తాళి కట్టు, ఈ తాళి కట్టు, ఈ తాళి కట్టు, ఈ తాళి కట్టు. ఏం మాట్లాడుతున్నావు మేఘన? పెళ్ళంటే చిన్న పసుపు తాడు, 3 ముళ్ళు కాదు. ఇద్దరు మనుషులు కలవాలి, ఇద్దరు మనసులు కలవాలి, 2 కుటుంబాలు ఏకమవ్వాలి. ఈ మాటలన్నీ చెప్పే కదా కేదార్ని నాకు కాకుండా చేయాలని చూస్తున్నావు. కేదార్, నా మెళ్ళో తాళి కడతావా లేదా? తాళి కడతావా లేదా? తాళి కడతావా లేదా? తాళి కడతావా లేదా? కేదార్ అడుగుతుంది నిన్నే. తాళి కడతావా లేదా? తాళి కడతావా లేదా? తాళి కడతావా లేదా? తాళి కడతావా లేదా? కట్టలేను మేఘన, కట్టలేను మేఘన, కట్టలేను మేఘన, కట్టలేను మేఘన. అయ్యో మేఘన, ఏం చేస్తున్నావు? కేదార్, నా మెళ్ళో తాళి కట్టుకుంటే ఇక్కడే చచ్చిపోతాను, ఇక్కడే చచ్చిపోతాను, ఇక్కడే చచ్చిపోతాను, ఇక్కడే చచ్చిపోతాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.